ఆగస్టు 15 నుండి 3000 రూపాయలు కట్టేసి యాన్యువల్ ఫాస్టాగ్ తీసుకుని సంవత్సరం పాటు లేదా 200 ట్రిప్పులు హైవేల మీద రయ్యమని తిరిగేయచ్చు. అంతా బానే ఉంది కానీ అసలు ఆ 200 ట్రిప్పులు అంటే ఏంటి, వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దీని మీద చాలా మందికి చాలా డౌట్సే ఉన్నాయి. మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా సింపుల్ గా చెప్తాను. హైదరాబాద్ నుండి విజయవాడ మధ్యలో 5 టోల్ ప్లాజాలు ఉన్నాయనుకోండి. ఒక్కో టోల్ ప్లాజా దాటిన వెంటనే ఒక్కో ట్రిప్ కట్ అయిపోతుంది. అంటే ఒక్కసారి హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లి రావడానికి మొత్తం 10 ట్రిప్పులు కట్ అవుతాయి. ఒక 6 నెలల్లోనే మీరు ఈ 200/10 అంటే 20 సార్లు తిరిగేశారు అనుకోండి, పాస్ వ్యాలిడిటీ అయిపోతుంది. మళ్ళీ 3000 రూపాయలు పే చేసి మీరు పాస్ రెన్యువల్ చేయించుకోవాలి. అదే 1 ఇయర్ అయిపోయే లోపల మీరు 150 ట్రిప్పులు మాత్రమే తిరిగారు అనుకోండి, మిగతా 50 ట్రిప్పులు మీకు పోయినట్టే. సంవత్సరం రోజులు అయిపోయింది కాబట్టి మళ్ళీ 3000 రూపాయలు కట్టి మీరు పాస్ రెన్యువల్ చేయించుకోవాలి. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్ గా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. అవేర్నెస్ కోసం ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. అండ్ ఇంకా అలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.